సో తను అలా పాడుతూ ఉంటే ఐ జస్ట్ మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాను హ్యాపీ కదా, అలా అనిపిస్తుంది కదా నిజంగానే. సో ఇప్పుడున్న ఫైనల్గా ఇప్పుడున్న పిల్లలకి లైక్ యాజ్ అ సింగర్గా, ప్లేబ్యాక్ సింగర్గా రాణించాలనుకుంటే అండ్ యాజ్ ఎ మదర్గా ఇప్పుడు వచ్చే పిల్లలందరికీ కూడా వాట్స్ యువర్ సజెషన్ అక్క? యాక్చువల్లీ దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఇప్పుడు ఒక ఏజ్ వరకు కెరియర్ అనేది డిసైడ్ చేసుకోలేరు ఎవరైనా. ఇప్పుడు కొంతమందికి చాలా ఎర్లీగానే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది, అచ్చా ఇది చూస్ చేసుకుందాము. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ప్రొఫెషన్లో మ్యూజిక్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్, ఈ ప్రొఫెషన్లో వచ్చే వాళ్ళకి పేషెన్స్ ఉండాలి. అంటే ఎనీ ప్రొఫెషన్ ఏంటంటే ఈ వెంటనే వెళ్ళి సక్సెస్ వచ్చేయడం, ఒక మూవీలో పాడిన తర్వాత ఒక హిట్ మనీ సస్టైన్ చేస్తుంది అనేది తెలీదు మనకి. హ్యావ్ ఫెయిత్, దానికి చాలా టైం పట్టొచ్చు. కొంతమందికి చాలా ఎర్లీగా ఉంటుంది, కొంతమందికి అది స్లోగా టైం పడుతుంది. సో ఎనీ జాబ్, ఇప్పుడు మనకి వేరే ఇంజనీర్ అవ్వాలన్నా, ఇప్పుడు ఏదైనా వేరే అలా వెళ్ళాలన్నా కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. చాలా కష్టపడి చదువుకొని ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత ది గెట్ అ జాబ్, అందులో సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దట్స్ ద సేమ్ వే మ్యూజిక్ అయినా కూడా అంతే. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. జస్ట్ హ్యావ్ పేషెన్స్ అండ్ ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ ఈ త్వరగా రాలేదు అనే దాంతో వెంటనే షిఫ్ట్ అయిపోవడం అలా కాకుండా, కొంతమందికి ఎడ్యుకేషన్ ఉంటూ ఇష్టపడాలి. సో ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నా కోసం ఒక పాట పాడాలి. ఏ పాట పాడతారు? మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం. గురు మహారాజ్ గురు జయ జయ, గురు మహారాజ్ గురు జయ జయ. సాయినాథ సద్గురు జయ జయ, సత్య సాయినాథ సద్గురు జయ జయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః. ఓం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివోం. ఓంకారం భవ, ఓంకారం భవ, ఓంకారం భవ. ఓం నమో బాబా. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం. దుస్తర భవ సాగర తరణం. దుస్తర భవ సాగర తరణం. చాలా చాలా బాగా పాడారు. సో ఈ పాటని అందరి మదర్స్కి కూడా డెడికేట్ చేద్దాం. బికాస్ గురువు అనుకున్నాం కాబట్టి, అమ్మ గురువు లాంటిది కాబట్టి. ఎక్కువగా నేను ఇందాక అన్నట్టు స్వాతి, నా పాటలే తను పెద్దగా అయ్యాక తెలిసింది. అంటే నేను ఒక సింగర్ అనేది తెలుసు, కానీ ఎప్పుడు ఈ పాట నేను పాడాను కొంచెం పెద్దగా, ఇదో ఈ పాట ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా పోస్ట్ చేసినప్పుడు, సో అప్పుడు విన్నదమ్మా ఈ పాట బాగుంది, ఈ పాట నీది బాగుంది, ఇలాంటి సాంగ్స్ పాడు. తను కూడా నాకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది చాలా మట్టుకు, నాకు ఈ సాంగ్స్ పాడితే బాగుంటుంది అని. సో ఈ మానస భజరే మా అమ్మమ్మ గారు కూడా తను మాతో ఉన్నారు మా లాస్ట్ డేస్. సో రోజు అమ్మమ్మ పడుకునే ముందు నేనిద్దరం కలిసి ఈ భజన్ పాడేసి, ఇంకొక భజన్ బ్రహ్మంగారి భజన్ ఒకటి నేను పాడేదాన్ని. తర్వాత మీ ఇద్దరం, ఆవిడ చాలా సంతోషపడేవారు అనమాట.